ఈ సమగ్ర జీవన సూత్రాల్లో ఈరోజు ఆధ్యాత్మిక వ్యవసాయం గురించి కొంత తెలుసుకుందాం. మనం ఇంత ముందే క్లాసులో కూడా ఆధ్యాత్మిక వ్యవసాయం గురించి తెలుసుకున్నాం. ఆధ్యాత్మిక పిరమిడ్ వ్యవసాయం అని చెప్పుకోవచ్చు. ఈ ఆధ్యాత్మిక పిరమిడ్ వ్యవసాయం ఎందుకు చేయాలి, చేస్తే దీని నుంచి ప్రయోజనం ఏంటి అనేది. ఓకే, సో ఈ ఆధ్యాత్మిక పిరమిడ్ వ్యవసాయం అనేది అంటే ఆధ్యాత్మికతను జోడించుకొని, పిరమిడ్స్ జోడించుకొని, ఇక్కడ ఎలాంటి హింసకు తావు లేకుండా, తర్వాత ఎలాంటి నష్టాలు రాకుండా. సో మొదటగా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం తినే ఆహారం ఎలా ఉండాలి. అంటే మనం అనుకుంటాం ఆహారం తినేదంటే ఆహారానికి కావాల్సిన ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి, రైతు పండించాలి. అంటే వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన పండించి, రైతు పండించేటువంటివి అవి మార్కెట్కి వస్తున్నాయి. మార్కెట్లో మనం పోయి వాటిని ఖరీదు చేసి తీసుకొచ్చుకొని దాని ద్వారా మనం ఆ ముడి పదార్థాలను ఉపయోగించుకొని మన ఆహారాన్ని మనం తయారు చేసుకుంటాం. అది ఏదైనా కావచ్చు, అంటే రైస్ కావచ్చు, తర్వాత ఈ కూరగాయలు కావచ్చు, ఇంకా పండ్లు, తినే పండ్లు కావచ్చు, అన్ని రకాలు కూడా ఏవైనా పండుతున్నాయి. మనం ఏమేమి ఆహారంగా తీసుకుంటున్నామో అన్నీ కూడా సో ఒక వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చి మార్కెట్కి వచ్చి అక్కడి నుంచి మనకు వస్తాయి. సో ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే వ్యవసాయ క్షేత్రంలో పండుతున్నవి ఏంటి అని గమనించాలి. అదేమైందంటే ఇప్పటి రోజుల్లో 80% వచ్చేసి ఏమైందంటే రసాయనిక వ్యవసాయం వాళ్ళు చేస్తున్నారు. రసాయనిక వ్యవసాయం అంటే ఏంటి? రసాయనిక వ్యవసాయం అంటే ఏం చేస్తారు దాంట్లో? అంటే వాళ్ళు పంట ఉత్పత్తి చేయడానికి, అంటే ప్రతి పంటకు కూడా ఎక్కువగా కలుపు మందులు, అంటే ఈ పెస్టిసైడ్స్ అంటే వాటిని, సో తర్వాత ఈ యొక్క ఎరువులు, రసాయనిక ఎరువులు, డిఏపి, యూరియా ఇట్లాంటివి ఎక్కువగా ఉపయోగించి పెంచుతూ ఉంటారు. అది చేయకపోతే అంటే రైతులకు ఎలా అంటే, రైతులకు కూడా ఒక 40-50 సంవత్సరాలుగా హరిత విప్లవం అనుకోండి. హరిత విప్లవం ఎప్పుడైతే అయిందో, ఆ హరిత విప్లవం వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే, గవర్నమెంట్ పక్క నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీస్, ఎంఎస్సి, వీళ్ళంతా అగ్రికల్చర్ చదివినటువంటి సైంటిస్టులంతా కూడా ఈ ఈ జబ్బుకు ఈ మందు కొట్టండి, ఈ మందు వస్తే, ఈ జబ్బు పోలేదంటే ఇంకొక మందు కొట్టండి. ఇది ఎట్లా ఉంటుందంటే, అలోపతి హాస్పిటల్కి పోతే సో ఒక టాబ్లెట్ ఇస్తారు, తగ్గలేదనుకోండి డోస్ పెంచుతానంటాడు. అది తగ్గలేదంటే ఇంజెక్షన్ ఇస్తానంటాడు. అది తగ్గలేదంటే సరే ఇంకా చూస్తాము, లేదంటే ఆపరేషన్ చేద్దామంటాడు. ఓకే, ఇంకా అవన్నీ చేసినా కూడా ఏది కాలేదంటే సో మనం ఏం చేయలేము, మన వల్ల కాదు, ఇంకా వేస్ట్, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్తారు. సో ఇలాంటి పరిస్థితి అనమాట. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే, సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఎందుకు వచ్చింది అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాన్ని ఎలా తీయాలి బయటికి అనేది అది అర్థం చేసుకోవాలి. అలా కాకుండా అంటే దాన్ని ఏమంటే మూల కారణం ఏంటి, మూల కారణం ఏంటి అని అర్థం చేసుకోకుండా, మూల కారణం తెలియకుండా ఏది ఏది సాల్వ్ చేయలేము ఈ భూమి మీద. ఈ విశ్వంలో మూల కారణం తెలియకుండా మనం ఏది కూడా దాన్ని సాల్వ్ చేయలేము. దానికి పరిష్కారం లేదు. కాబట్టి ఈ అంటే మూల కారణాలు తెలుసుకోవాలంటే ఈ వ్యవసాయంలో జరుగుతున్నటువంటి ఇవన్నీ తప్పులు అనుకోవచ్చు. మనమేమో అంటే రైతులకు ఏం కావాలి, ఎక్కువ పండాలని వాళ్ళు చూస్తారు. ఓకే, ఎక్కువ పండాలంటే ఈ మందులు ఇవన్నీ కొడుతూ పోతే ఎక్కువ పండుతాయని వాళ్ళ యొక్క ఆ, అంటే వాళ్ళ యొక్క ఆలోచన అలా తయారైంది. అలా తయారు చేశారు చెప్పాలంటే గవర్నమెంట్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్, ఈ యొక్క ఫార్మస్యూటికల్ కంపెనీస్, అంటే ఈ యొక్క రసాయనిక ఎరువుల కంపెనీలు ఉంటాయి కదా, ఫర్టిలైజర్ కంపెనీస్, వీళ్ళ తయారు చేశారన్నమాట. ఇది దేని ఉద్దేశంలో పెట్టుకొని చేశారంటే, ఒక వ్యాపారాన్ని ఉద్దేశంలో పెట్టుకొని చేశారు అంతే. వాళ్ళ వ్యాపారం అది రైతులకు మంచి జరగాలని కాదు, లేకపోతే ఇక్కడ కొంటూ తింటూ ఉన్నటువంటి ఈ కస్టమర్స్, ఈ యొక్క ప్రజలు, వాళ్ళకి ఆరోగ్యం ఉద్దేశం పెట్టుకొని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో చేయలేదు. మరి దీన్ని ఎలా తయారు చేశారంటే ఒక చట్టంగా తయారు చేశారు. చట్టంగా తయారు చేసి సబ్సిడీ ఇస్తూ, రైతులకు సబ్సిడీ ఇస్తూ, ఎంత సబ్సిడీ ఇచ్చినా మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క స్టేట్ బడ్జెట్ అంటే ఒక సంవత్సరానికి పెరుగుతూ పోతుంది. ఎందుకంటే రైతులకి రుణమాఫీ అని చేసేస్తారు. రుణమాఫీ మీరు చేయాల్సిన అవసరమే లేదు కదా. మీరు చేయవలసింది ఏంటి, ప్రతి రైతుకు అంటే ఎంతో రైతు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మన వేదికలో కూడా ఎంతో మంది రైతులు ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలి, మీరు పండించుకొని మీ ఆహారం తింటూ మిగిలినది మీరు బయటికి మార్కెట్కి పంపియండి అని చెప్పాలి. అట్లీస్ట్ దాన్ని తీసుకురావాలి. ఇప్పుడు ఇది అత్యంత అవసరమైంది అనమాట. ఎందుకంటే ఈ మధ్యలో అంటే రీసెంట్గా జరిగిన సర్వేలో మన జగ్గి వాసుదేవ్ ఆ గురూజీ, ఆయన సర్వే చేపిస్తే ఆయనకి ఏం తేలిందంటే, మొత్తం ప్రపంచంలో అంతా కూడా ఇంకొక 10 సంవత్సరాల వరకు మాత్రమే ఈ యొక్క సాయిల్ అంటే ఆ మన్ను యొక్క ఆరోగ్యము సరిపోతుందంట. అంటే మనలో ఉన్నటువంటి పోషకాలు ఉంటాయో, మన లోపల ఉన్నటువంటి ఆ పోషకాలు, ఆ యొక్క క్రిములు అవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా అంటే మన్ను యొక్క సారం,
మన్ని యొక్క సారము ఇంకొక 10 సంవత్సరాల కల్లా మొత్తం జీరో అయిపోతుంది. అంటే ఏ ఏ మందు తీసుకున్నా అది మొక్కలు పెరగడానికి ఉపయోగపడినటువంటి పరిస్థితి తయారవుతుందంట. అది ఆయన చెప్పారు. అందుకే ఆయన ఏం చేశారంటే సేవ్ సాయిల్ అని ఒక మూమెంట్, గొప్ప ఉద్యమం తీసుకొచ్చారు. ఆ ఉద్యమం ద్వారా మొత్తం ప్రపంచం అంతా తిరిగారు ఆయన. తిరిగారు, చెప్పారు. కానీ ఎంతమంది పాటిస్తారు? ఎంతమంది ఆయన పాటిస్తూ ఉన్నారు? రైతులు ఎంతమంది మారారు అంటే నాకు తెలిసి ఇంకా లేదు. ఓకే, ఆల్మోస్ట్ అలానే ఉంది, లేదా మేము కొద్దిగా తేడా ఉండొచ్చు. సరే, ఇలా జరుగుతున్న పరిణామంలో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇక్కడ దెబ్బతినేది ఎవరంటే రైతులు పండించిన వాళ్ళు దెబ్బతింటారు. ఇక్కడ బాగుపడేది ఎవరంటే గవర్నమెంట్ ట్యాక్సులు, ఈ యొక్క ఫర్టిలైజర్ కంపెనీస్, వీరిద్దరే బాగుపడేది. ఇక్కడ మిగతా వాళ్ళంతా రై రైతులు కూడా దెబ్బతింటారు. రైతులు ఏం చేస్తున్నారు? పండిస్తారు. ఆ పండించడానికి ఆ కొట్టే మందులు, వాడే ఎరువులు ఎట్లుంటాయంటే ఇప్పటి రోజులు ఎలా ఉందంటే 2 రోజులకు ఒకసారి మీరు ఖచ్చితంగా మందు కొట్టాల్సిందే, లేకపోతే ఏదో ఒక పురుగు వచ్చి అక్కడ పడుతుంది అనమాట. అంటే వీళ్ళు చేస్తున్న కర్మలు కూడా అలానే ఉన్నాయి. సో అన్ని జీవులను చంపేయాలి. అక్కడ ఏమైందంటే వ్యవసాయ క్షేత్రం అంటే ఎలా ఉండాలి తెలుసా? వ్యవసాయ క్షేత్రం అంటే దాని చుట్టూ చెట్లు ఉండాలి, పెద్ద పెద్ద చెట్లు ఉండాలి, మధ్యలో పంటలు పండాలి. ఓకే, ఇప్పుడు మీరు పోతే గ్రీన్ ఎడారిలా ఉంటుంది. అంటే పచ్చటి ఎడారి ఎలా ఉంటుంది? ఎడారి అంటే మామూలుగా ఏం నీళ్ళు లేకుండా ఊగే అంత ఉత్త ఇసుక ఉంటుంది, అది ఎడారి. ఇది పచ్చటి ఎడారి. ఎలా అంటే మీరు పోయి చూడండి, కర్నూలు డిస్టిక్ తిరిగితే ఆ మొత్తం వరి, ఇక్కడి నుంచి ఎంత దూరం అంటే అంత దూరం ఓన్లీ వరి మాత్రం కనిపిస్తుంది. అంటే ఇంకా వేరే చెట్లు అక్కర్లేదా? చెట్లు మీ మీ యొక్క పొలం చుట్టూ చెట్లు అవసరం లేదా? పక్షులు అక్కర్లేదా? వాటి యొక్క సౌండ్స్ వినాలని మీకు ఆసక్తి లేదా? అవి నీళ్లు తాగడానికి నీళ్లు కావాలి కదా, స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాలని మీకు తెలియదా? సో అంటే వాటికి ఆహారం వద్దు, అవి బతికే అవసరం లేదు. నేను మందులు కొట్టి దాన్ని తీసుకొచ్చి ఎట్లా చేసి దాని నుంచి ఒక అంటే దాన్ని ఏమంటారు, ఒక ఎకరాకు 30-40 బస్తాలు తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మి మళ్ళీ దాని నుంచి ఏదో డబ్బులు వస్తాయని చెప్పి అనుకొని అంతా ఊహలే అన్ని. పోతే లాస్ట్కి ఏమైందంటే అంతా పండించినాక మార్కెట్కి వేస్తే ఆడేమొస్తున్నట్టు నెగిటివ్ వస్తూ ఉంది, నష్టం వస్తూ ఉంది, కానీ లాభం రావట్లేదు. ఎందుకంటే అంతే రకంగానే ఆ యొక్క ప్రకృతి వాళ్ళకి సహకరించట్ల. మీరు చూసుకోండి కావాలంటే, వర్షాలు బాగా పడి ఉన్న పంట వెళ్ళిపోవడం, రెండోది ఎక్కువ తెగుళ్ళు వచ్చి వాటి కొట్టే మందులు కొట్టి 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 అది ఎలా ఉందంటే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి మందు కొట్టాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మొత్తమే చూస్తే వీళ్ళకి వచ్చే ఆదాయం కరెక్ట్గా పండి చేతికి వచ్చినాక ఆడ పోయి మార్కెట్లో అమ్మితే రేట్ లేదు. చూడండి, వాళ్ళకు రేట్ లేదు, ఎంఆర్పి అంటే వాళ్ళకి కావాల్సిన మినిమం ప్రైస్ అనేది లేదు. సో ఆ విధంగా నష్టాలు తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ జరుగుతున్నది, బాగా గుర్తుపెట్టుకోండి. సో దీనివలన ఈ యొక్క విధానం సరిలేదు మిత్రులారా, మొత్తం మీద ఈ విధానం సరిలేదు. దీనికి ఏంటి పరిష్కారం అని చూస్తే మన రైతులే తెలుసుకొని వాళ్ళలో మార్పు రావాలి. వాళ్ళు ఏమంటే ఎక్కువ దురాశకు పోరారు. అంటే నాకు ఇన్ని లక్షలు కావాలి, అన్ని లక్షలు కావాలి కాకుండా ఫస్ట్ మీ ఆరోగ్యం సరి చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో మీరు అంటే పల్లెటూరులో పోయి చూడండి, ప్రతి ఇంట్లో కూడా ఒక షుగర్ పేషెంట్ అంట, బీపీ పేషెంట్ అంట. ఇది ఇలాంటిది ఎప్పుడు చూడలే మనం. పూర్వకాలంలో ఎప్పుడు చూడలే ఇలాంటిది. ఇప్పుడు అలా తయారైపోయింది. పల్లెటూరులో కూడా అలా తయారైందంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంతవరకు ఇది వ్యాప్తించింది అనేది. సో ఈ దురంతం నుంచి మనం బయట పడలేదంటే మానవ సమాజానికే పెద్ద చేటుది చెప్పాలంటే. మనం అంటే ఈ విధంగా అంటే ఒక స్పిరిచువాలిటీలోకి వచ్చి ఆధ్యాత్మిక తెలుసుకొని వాళ్ళ లోపల అంతర పరివర్తన అయ్యి కొంతమంది మాత్రమే, ఎంతమంది ఇప్పటికి ఒక 10%, 15% జరిగింది. కానీ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు 800 కోట్ల జనాలు ఉన్నారు. ఇక్కడ మారినదంటే ఒక 8 కోట్ల మంది, 10 కోట్ల మంది ఉంటే భూమి ఎప్పటికీ అది అంటే ఈ భూమి యొక్క భూమిని కాపాడేటువంటి విధానం ఏంటి, ఎప్పుడు దాన్ని కాపాడబడుతుంది, మనం కాపాడే లోపే అది నాశనం అయిపోతే మనం భూమి మీద మనుగడ ఏంటి? ఇంకా ఇప్పటికే సంవత్సరానికి భూమి మీద టెంపరేచర్ ఎలా పెరుగుతుందో చూడండి. అంటే లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతకి ఇప్పుడున్న ఉష్ణోగ్రతలు చాలా తేడా ఉన్నాయి. ఇప్పుడు ఉష్ణోగ్రత ప్రతి మాసంలో ఉంటుంది. చలికాలం లేదు, వానకాలం లేదు, ఎండాకాలం ఎట్లా ఎండ ఉంటుంది, మిగతా రోజుల్లో కూడా ఎండ అట్లే ఉంటుంది, అంతే వేడి. ఓకే, మీరు కారులో కూర్చుంటే ఏసీ వేసుకోవాలి, ఇంట్లో కూర్చుంటే ఏసీ వేసుకోవాలి, ఇట్లా తయారైపోయింది. ఇదంతా చేసి ఏం సాధించేది? అంటే లాస్ట్కు భూమి మీద ఎవరికి ఉండడానికి ఇంట్రెస్ట్ లేదా ఏంటి? అంటే భూమిని వదిలేసి ఇంకేదైనా వేరే గ్రహానికి పోయి చూసుకోవాలి మనం. లేదంటే ఈ యొక్క భూమిని మనం చేసేదంతా నాశనం చేసి పంట పండించే విధానాలు మర్చిపోయి పంట పండించే ఎలా పండించాలో తెలియక
అంటే ఎవరో శాస్త్రవేత్తలు చెప్పారని చెప్పి వాళ్ళ మార్గంలో వెళ్ళాము, ఇప్పుడంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే రైతులే వాళ్ళ ఈ జ్ఞానాన్ని పంచాలి కూడా చెప్పాలంటే. దీన్ని పంచడానికి ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు సుభాష్ పాలేకర్. ఆయన ప్రకృతి వ్యవసాయం గురించి ఎంతో వివరంగా విశదీకరించి ఎంతో మంది రైతులకు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చెప్పాలంటే కర్ణాటకలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మనం కూడా మహతార్ పిరమిడ్ వ్యవసాయ క్షేత్రం అని ఒకటి స్టార్ట్ చేశాము బెంగళూరులో. ఇప్పుడు టమోటాలు, తర్వాత అన్ని రకాల వెజిటబుల్స్, ఆకుకూరలు అన్ని కూడా వేసాం. సుమారుగా ఇంకొక 2 ఎకరాలు కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు తీసుకొని పిరమిడ్స్ పెడుతున్నాం శక్తి కోసం. పిరమిడ్ శక్తి తర్వాత ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం భాగంగా ఈ యొక్క జీవామృతం, తర్వాత బీజామృతం, సో నీమాస్త్రం, సో ఇలాంటివన్నీ వాడుతున్నాం. అంటే ఈ యొక్క మన దేశీయ మన నాటి ఆవు ఉంది కదా, దాని యొక్క ఆ, మూత్రము, తర్వాత దాని యొక్క మజ్జిగ, వీటితోనే వాటి పిచికారీ చేసి ఏ కీటకాలు వచ్చినా అవి చావవు. ఇది కొడితే అది ఆహారంగా తిని వెళ్ళిపోతాయి. అంటే మనం కొట్టినటువంటి దీన్ని అది ఆహారంగా భోంచేసి మన చెట్లను తినం అనమాట. చూడండి ఎలా ఉంటుందో. ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటే ఎవరిని ఎవరు చంపరు. నీకు కావాల్సిన ఆహారం ఇంకో రూపంలో దొరుకుతుంది, కాబట్టి చెట్టును వదిలేసి వెళ్ళిపోతుంది. అది కావాల్సింది ఇక్కడ. ఓకే. సో ఇలా అందుకే ఆధ్యాత్మిక వ్యవసాయం అంటే ఆధ్యాత్మిక అంటే మీకు తెలుసు ఏంటి. సో అంటే హింసకు తావులేనిది ఆధ్యాత్మికత. హింస అనేది ప్రతి చోట జరుగుతుంది కదా. అంటే మామూలుగా ఈ వ్యవసాయంలో కూడా జరుగుతుంది అనమాట హింస. ఆ హింస అనేది ఎలా అంటే పురుగుళ్ళు, చిన్న చిన్న జీవులను అన్నింటినీ చంపేస్తారు. ఎక్కడ అంటే మందులు కొడతారు కదా, వాటి వాసనకు, వాటి యొక్క ఎఫెక్ట్కి చిన్న చిన్న పిట్టలు కానీ, వానపాములు కానీ, ఈ భూమి లోపల ఉన్న పురుగులు కానీ, బయట తిరిగేటివి కానీ ఏమి ఉండవు, అన్నీ చచ్చిపోతాయి. ఈ కప్పలు కూడా మొత్తం చచ్చిపోతాయి. ఎందుకంటే ఆ వాసన, ఆ నీళ్లు తాగి కూడా చనిపోతాయి. ఇంత పరిస్థితికి మనం దిగజారాం చూడండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి వ్యవసాయం ఎంత మార్పు చెందాలి. తిరిగి దీంట్లో ఒక విప్లవం రావాలనిపిస్తుంది. దీంట్లో మళ్ళీ ఒక విప్లవం తీసుకొస్తే, ఒక మూమెంట్ కానీ విప్లవం తీసుకొస్తే తప్ప ఈ గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే అవన్నీ వదిలేసి వీళ్ళ ప్రియారిటీ వేరే, వీళ్ళ గలాటలు వేరే, వీళ్ళ కొట్లాటలు వేరే, వీళ్ళ కథలే వేరే. వీళ్ళు దీన్ని పట్టించుకోరు. దీన్ని ఏం పట్టించుకో, వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చినాక నేను ఒక 30,000 కోట్లు రుణమాఫీ చేస్తా, అంతే. అది చేసుకుంటూ కూర్చుండేది 5 ఏళ్ళు చేసి నేను చేశాను, సాధించాను అంటాడు. అలా కాదు కదా. ఏం చేయాలి మీరు? ఈ రైతు చేస్తున్నాడు, నష్టం వస్తూనే ఉంది. ప్రతి ఇయర్ నష్టం వస్తూనే ఉంది. ఈ నష్టాన్ని ఎలా తగ్గించాలి, దీన్ని సహజంగా ఎలా పండించాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మన శ్రీయుత ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన ప్రయత్నం చేస్తున్నారు చూడండి. సో ఆయనకి ఎందుకంటే వీటి గురించి ఐడియా ఉంది. అందుకే చెప్పేది, నాయకులు అంతో ఇంతో జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటే ఈ తలనొప్పులు ఉండవు మనకి. ఆ జ్ఞానం లేకపోవడం వలన ఎంత ఇబ్బంది అయిపోతుందంటే, వాళ్ళ జ్ఞానం లేకపోతే, ఎందుకంటే శాసనాలు అమలు చేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు నేను ఎంత చెప్తే కూడా, నేను పోయి చెప్తే ఎవరు వింటారు? సో రైతులు ఏదో నాకు తెలిసిన వాళ్ళు కొంతమందికి 5-10 మందికి చెప్తాను. అదే గవర్నమెంట్ చెప్తే, ఒక నాయకుడు చెప్తే లక్షల కోట్ల మంది వింటారు. ఒకే రోజు నైట్కే లక్షల కోట్ల మంది ఆ వ్యవసాయాన్ని వదిలేసి ఈ వ్యవసాయానికి వచ్చేంత శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ ప్రభావితం చేసే శక్తి ఒక నాయకునికి ఉంటుంది. అందుకే నాయకుడు అనేది, లీడర్ అనేది లీడ్ చేస్తాడు అని కదా. సో అలాంటిది ప్రతి నాయకునికి ఈ దీని గురించి జ్ఞానం తెలుసుకొని దీన్ని ప్రజలకు కూడా అలవాటు చేసి, మనం ఇంతకుముందు పాలవుతున్నటువంటి రసాయనిక వ్యవసాయాన్ని వదిలేయండి. ఓకే. మళ్ళీ మీ మీ యొక్క ఈ మన్ను ఆరోగ్యాన్ని, అంటే ఆ సాయిల్ ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురావడానికి 3 ఏళ్ళు పడుతుంది. అంటే కంటిన్యూ ట్రై చేస్తే 3 to 4 years పడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క మన్నుని మనం పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే, పంట అయిపోయింది అనుకోండి, పంట అయిపోయినాక పంటలో వచ్చినటువంటి ఆ గడ్డి ఉంది కదా, గడ్డి కప్పేసేవాళ్ళు. కప్పేసి అలా పెట్టేవాళ్ళు అనమాట. కప్పేయడం ఏంటి? మల్చింగ్ అంటాం దాన్ని, మల్చింగ్. అలా చేస్తే ఏమవుతుందంటే, అంటే ఎండాకాలం కాదు వచ్చేది, అంటే ఎండాకాలం వచ్చే లోపల పంటలు అయిపోతాయి. ఆ పంటలు అయిపోయినాక వచ్చినటువంటి గడ్డిని దాన్ని కప్పేస్తారు పూర్తిగా. కప్పేయడం వల్ల మల్చింగ్ అంటాం దాన్ని. ఏం చేస్తారంటే, సూర్యరశ్మి మీద నేరుగా పడితే భూమి మీద, పైన లేయర్లో ఉన్నటువంటి టాప్ లేయర్లో అంటే ఆ, పైన ఉపరితలంలో ఉన్నటువంటి జీవులు, తర్వాత ఈ యొక్క మంచి మంచి పోషకాలు ఏముంటాయి, పోషకాంశాలు ఏముంటాయి కదా, అన్ని చనిపోతాయి. మొత్తం అన్ని ఖనిజ లవణాలు ఏముండవు అనమాట. అన్ని కూడా ఈ ఎండకి మాడి మసైపోతాయి. అలా కాకూడదని చెప్పేసి పైన మల్చింగ్ అంటాం దాన్ని. అదే మీరు ఫారెస్ట్ తీసుకోండి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా,
కింద నీట్గా నీడ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం రాదు. అదే కాకుండా మన చెట్టు అంటే మన పొలం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఈ ప్రాబ్లం రాదు. ఎక్కడున్నాయి చెట్లు? ఒక్కసారి పంట తీసేసామంటే అది ఎడారి అంతే, పక్కా ఎడారి, ఇంకేం దాంట్లో డౌట్ లేదు. సో ఇట్లా తయారు చేశారు మిత్రులారా. దీన్ని అంతటిని తిరిగి మీరు తయారు చేసుకోవాలంటే 3 నుంచి 4 సంవత్సరాలు. ఇప్పుడు ఆల్రెడీ ఈ మధ్యలో చూశారు, ఈ హ్యూమస్ అంటారు. హ్యూమస్ పర్సెంటేజ్ అంటే, హ్యూమస్ అంటే ఏంటంటే ఈ పొలము పండించడానికి పనికొస్తుందా లేదా, దీంట్లో సారవంతం ఉందా లేదా అని తెలుసుకోవడాన్ని హ్యూమస్ పర్సెంటేజ్ చూస్తారు. అంటే దాని లోపల ఎన్ని సూక్ష్మజీవులు ఉంటున్నాయి. ఇప్పుడు ఒక పిడికెడు మట్టి తీసుకోండి, దాన్ని పరీక్షకు పంపించండి ల్యాబొరేటరీకి. దాంట్లో ఎన్ని సూక్ష్మజీవులు ఉన్నాయి చూస్తే ఆ సూక్ష్మజీవులు కోటాను సూక్ష్మజీవులు ఉంటాయి. మీరు ఆ మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే కోట్ల కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉండాలి. ఇప్పుడున్న భూమి పైన ఉన్న ఉపరితలంలో ఉన్న 1 ఫీట్ భూమి చూస్తే ఆ పిడికెట్ మట్టిలో ఏ సూక్ష్మజీవి అని చనిపోయి మామూలుగా 3% ఉండాల్సింది ఇప్పుడు ఎంత ఉంది తెలుసా? మన ఇండియాలో చాలా ప్లేస్లో కూడా 0.3% ఉంది. అంటే ఇంకా చూడండి, దానివల్ల ఏమవుతుంది? మీరు మందులు కొడితేనే పెరిగేది పంట, నో ఛాన్స్. మీరు మందులు కొట్టాలి ఇప్పుడు. దాన్ని అట్లా తయారు చేశారు. మనం ఎట్లయిపోయిందంటే ఇది సుడిగుండంలో చుట్టుకున్నట్టు అన్నమాట, సుడిగుండంలో దూకినట్టు ఉంది. మీరు అట్లా బయటకు రాలేరు, ఈ పక్క పోలేరు, ఆ పక్క పోలేరు, ఇంకా తిరుగుతూనే ఉంటారు ఆ సుడిగుండంలో పడి. అట్లా మన జీవితాలు కూడా తయారు చేశారు వాళ్ళు. మన రైతుల జీవితాలను అలా తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. మీరు పంట మీరు మందులు కొట్టలేదా పంట రాదు, పంట రాలేదా మీరు బతకడం కష్టం, నష్టము కష్టము బతకాలి కదా అని చెప్పి ఎట్లా దూకినాము, ఇంకేముంది సరే అని చెప్పి అట్లే పోతా ఉండేది అనమాట. అట్లా అయిపోయింది మన మన జీవితాలను అలా తయారు చేసి అస్తవ్యస్తం చేశారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు ఏమైనా కనువిప్పు కలిగి నీలో కొంత జాగృతగా వచ్చి, అవేర్నెస్ వచ్చి, నీకు నువ్వుగా బయటకు వచ్చి అయితే అయింది. ఒక 2 సంవత్సరాలు ఆదాయం ఉందో లేదో, ఉన్నది తింటాము హాయిగా. ఇప్పటివరకు ఏదన్నా డబ్బులు ఉంటే అది ఇది నిదానంగా రోజుకు ఒక పూట 2 పూటలు తిని హాయిగా బతుకుదాం, అయితే నా భూమి సారాన్ని పెంచుకుంటాను అని చెప్పి అనుకుంటే అప్పుడు ఎరువులు పట్టేయడము, ఆ, ఎండాకాలం పూర్తి కప్పేయడము, ఓకే, మల్చింగ్ చేయడము. సో వానాకాలం వస్తే ఆ నీళ్ళు పడి పడి ఆ మల్చింగ్ చేసినటువంటి ఆ గడ్డి ఉంది కదా, బాగా కుళ్ళి అది ఎరువుగా తయారవుతుంది. ఓకే. సో అప్పుడు ఆ ఎరువులోంచి సూక్ష్మజీవులు పుట్టుకొస్తాయి లోపల. అప్పుడు వానపాములు సూక్ష్మజీవులు అన్ని పెరిగి ఆ లోపల ఇప్పుడు వానపాములు సూక్ష్మజీవులు ఊరికే ఉండవు. అవి ఏం చేస్తాయి చెప్పండి? ఆ పెంట పెడుతుంటాయి. ఆ పెంటనే అదే ఎరువు అవుతుంది. అర్థమైందా? అదే ఎరువు. సో ఈ విధంగా ఈ లోపల సూక్ష్మజీవులు ఏం తయారు చేస్తాయి చెప్పండి? ఒక చెట్టు పెరుగుతుందంటే మీరిచ్చే ఆహారం వల్ల పెరగదు అది. మీరిచ్చే నీరు అనేది కొంతవరకు పర్వాలేదు, మీరు ఇచ్చే నీరుతో కొంత సహాయం అవుతుంది, లేదా వర్షం పడితే చాలు దానికి. మెయిన్ సూర్యరశ్మి ఒకటి, ఓకే. తర్వాత చుట్టూ ఉన్న వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, తర్వాత దానికి కావాల్సింది చెప్తున్నాను. సో దాని ఇంకా లోపల కింద భూమిలో నుంచి వచ్చేది చాలా ఇంపార్టెంట్ దానికి. అవి ఏంటంటే భూమిలో నుంచి వచ్చేది నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇట్లా ఉంటాయి కదా లవణాలు. మన దేహంలో కూడా అంతే, లవణాలు లేకపోతే మన దేహం పనిచేయదు. మన దేహంలో జీవ కణాలు పనిచేయాలంటే కరెక్ట్గా అవి కరెక్ట్ నిర్మాణం కావాలంటే ఖచ్చితంగా లవణాలు కావాల్సిందే. అదేవిధంగా భూమిలో కూడా ఆ లవణాలు లేకపోతే చెట్టు పెరగదు. చెట్టు పెరుగుతుంది దాని నుంచి. ఓకే. సో మొక్క అంటే ఒక గింజ, ఒక మనం విత్తనాలు వేస్తాం కదా లోపల, భూమి లోపల భూమి లోపల విత్తనం పెట్టినప్పుడు దానికి సూర్యరశ్మి పనికిరాదు. సూర్యరశ్మి ఎక్కువ తగలకూడదు దానికి. యాక్చువల్గా తగిలితే అది పెరగదు, ఎండిపోతుంది. అదే లోపల పోయినాక దానికి కావాల్సిన కొద్దిగా తేమ, తర్వాత దాంతోపాటు లోపల నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇట్లాంటి లవణాలు. ఇవి ఇచ్చేది ఎవరు లవణాలు? ఈ సూక్ష్మ ఈ ఈ ఈ యొక్క సూక్ష్మజీవులు, ఈ వానపాములు ఇవే ఇచ్చేది. అవి లేకుండా పోయినాయి. అందుకే మీరేం చేయాలి? ఇప్పుడు విత్తనం వేసారా, దాంతోపాటు మందు వేయాలి. విత్తనం వేస్తే దాంతోపాటు మందు వేయాలి. సో ఇట్లా తయారైపోయింది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక వ్యవసాయానికి మనం రావాలి అంటే మొదటగా ఏం చేయాలని నేను అది చెప్తాను. బయట నుంచి ఏది తెచ్చుకునే పని లేదు. ఒక ఆవు కొనుక్కోండి. ఒక ఆవు కొనుక్కొని ఆవును మన పెరట్లో కట్టేసుకొని దాని నుంచి వచ్చే ఈ యొక్క పేడ ఉంది కదా, పేడ ఇంటి ముందు అలుక్కోవడం. ఓకే. ఇంటి ముందు అలుక్కోవడం నీట్గా, దాని నుంచి ఎన్నో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తొలగించుకోవచ్చు. ఓకే. అద్భుతమైన దాని నుంచి మనకు మంచి అంటే ఊపిరితిత్తులు కానీ అవన్నీ బాగా ఏదైనా అలర్జీలు ఉంటే కూడా పోతాయి చెప్పాలంటే. ఇప్పుడు సోరియాసిస్ ఉంది అనుకో, సోరియాసిస్ అంటే వాళ్ళకి
ఈ పేడను బాగా రాసుకొని కొద్దిసేపు స్నానం చేస్తే ఆ సూర్యాస్తు కూడా పోదు. అంత అద్భుతమైనటువంటి ఇది అనమాట. ఇది మన ఆవు నుంచి వచ్చేటువంటి పేడ. సో ఇట్లా ఆవు పేడను, ఆవు ఆవు నుంచి వచ్చే పాలు పెరుగు నుంచి మజ్జిగ చేసుకోండి. అది ఈ మజ్జిగ, ఆవు పేడ, తర్వాత ఆవు నెయ్యి, ఆవు పెరుగు కూడా. సో దీంతో పాటు ఆవు యొక్క మూత్రము అన్ని కలుపుకుంటే పంచగవ్యాలు అంటారు వీటిని. ఈ పంచగవ్యాలు తీసుకొని మనము రకరకాలుగా మన డాక్టర్ సుభాష్ పాలేకర్ జీ డాక్టర్ సుభాష్ పాలేకర్ పితామహ పాలేకర్ ఆయన ఏం చేశారంటే చాలా కనిపెట్టారు. ఏది జీవామృతం ఎలా చేయాలి, మన యొక్క ఈ బీజామృతం ఎలా చేయాలి, నీమాస్త్రం ఎలా చేసుకోవాలి, ఈ పంటలకి ఏదైనా తెగులు వస్తే ఏం చేయాలి, అన్నిటికీ ఆయన కొన్ని చాలా విధి విధానాలు తయారు చేశారు ఈ ప్రకృతి వ్యవసాయానికి. అది వాడుకుంటే చాలు. అది వాడుకోవడానికి ఒక్క ఒక్క ఆవు ఉంటే 30 ఎకరాలు పండించుని ఆయన నిరూపించారు. ఒక్క ఆవు ఉంటే 30 ఎకరాలు పండించవచ్చు చూడండి. సో అది ఎలా ఏంటి అంటే దానికి పద్ధతులు చాలా ఉన్నాయి, అద్భుతంగా చెప్పారు. సో గో కుప్పంతో తయారు చేశారు. గో కృపామృతం అని ఒకటి తయారు చేశారు. సో దాన్ని పిచికారి చేస్తే చాలు, భూమి లోపల లేని సూక్ష్మజీవులు కొత్తగా పుట్టుకొస్తాయంట. భూమి లోపల ఈ మనం ఎరువు వేయాలంటే అన్ని ఎకరాలకు ఎరువు ఎక్కడి నుంచి చేస్తాం. కాబట్టి ఇప్పుడు కొత్త పద్ధతి తీసుకొచ్చారు. అదేంటంటే పిచికారి చేయడం అంతే. నీరులాగా ద్రవ పదార్థంలాగా తయారు చేస్తారు. గో కృపామృతం అని ఒక బాటిల్ ఇస్తారు. దాన్ని ఒక 200 లీటర్స్ ఒక డ్రమ్ములు వేసి దీన్ని కలిపేస్తే సో దాంట్లో అన్ని సూక్ష్మజీవులు బయలుదేరి సో దాన్ని తీసుకెళ్ళి మనం పిచికారి తీసుకుంటే భూమిలో సారం అంతా పెరుగుతూ వస్తుంది. సో మీ పంట విధానం మారిపోతుంది. అంటే ఇలాగా ఒక 3 సంవత్సరాలు కష్టపడాలి. కష్టపడితే తిరిగి ఆ భూమిలో సారవంతం వచ్చేస్తుంది. అది అర్థం చేసుకోండి. ఓకే, ఇది ఎలా అంటే మన మన కడుపులో ఈ గట్ అంటాం కదా, గట్ బ్యాక్టీరియా అంటాం. ఆ గట్ బ్యాక్టీరియా లేకపోతే మన దేహంలో మనం ఏం తిన్నా జీర్ణం కాదు. చాలా మంది చూడండి, ఈ మందులు వేసుకొని అల్లోపతి మందులు తినేవాళ్ళు వీళ్ళందరికీ ప్రాబ్లం వచ్చేసి డైజెషన్ వచ్చేది, అజీర్ణం అయ్యేది, వాళ్ళకి అసిడ్ ఎక్కువైంది, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే లోపల బ్యాక్టీరియా చనిపోయి ఉంటుంది. ఇప్పుడు అరగమంటే ఎక్కడి నుంచి జరుగుతుంది? అరిగిచ్చేది ఎవరు? దాన్ని ఇప్పుడు మనం తిన్నది ఇంత పెద్ద పెద్ద అంటే ఇంత భాగాలు తింటాం, అలా అని మింగేస్తుంటాం. కొంతమంది ఇంకా నమలకుండా అలా మింగేస్తుంటారు టక 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 టక. అదంతా లోపల ఇంత పెద్ద పెద్ద అంటే ఇంత సైజు ఉన్నటువంటి ఆహారం పార్టికల్ తింటే లోపల పోయినాక దాన్ని అంతా బ్రేక్ చేయాలి కదా. అది నోట్లో కొద్ది బ్రేక్ అవుతుంది, జీర్ణాశయంలో కొద్ది బ్రేక్ అవుతుంది. ఇది ఎంత తయారు బ్రేక్ చేసేవన్నీ కూడా ఈ బ్యాక్టీరియా అనమాట. ఓకే, ఈ బ్యాక్టీరియా బ్రేక్ చేస్తూ పోతుంది. సో అప్పుడు మరి ఆ బ్యాక్టీరియా సరిగా లేకపోతే మనకి ఎట్లయితే ఆహారం జీర్ణం కాకుండా శక్తి లేకుండా అయిపోతుందో ఈ యొక్క పొలంలో కూడా ఈ సూక్ష్మజీవులు లేకపోతే అదే పరిస్థితి అవుతుంది. కాబట్టి దీన్ని 2 కంపారిజన్గా చెప్తున్నాను మీకు. ఎనీవే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా బయట నుంచి ఏమి తీసుకొచ్చే పని లేదు. దాన్ని మనం అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటాం. అంటే మన మన ఇంట్లోనే ఉన్నటువంటి ఒక దేశీ ఆవు, దానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులు. ఓకే, సో ఇంకా ఒక తర్వాత నాటి బీజాలు, సో నాటి విత్తనాలు, అవి ఒకటి తీసుకొచ్చుకుంటే మనం ఏ పంటైనా పండించుకోవచ్చు. సో ఇంకా బయట నుంచి ఎలాంటి అవసరం లేకుండా నేను చెప్పేది. తర్వాత దాంతోపాటు మనం ఏం చెప్తామంటే ఈ మధ్యలో మనం పిరమిడ్ను కూడా ఉపయోగించుకొని చెప్తున్నాం. పిరమిడ్ కూడా పెట్టుకొని మంచి దాని నుంచి కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ అన్ని పొలం అంతా అంటే వ్యాపించి ఉంటుంది కదా. మీరు ఏ పంట వేసినా అద్భుతంగా పండుతుంది. ఓకే, అదే మనం ఇప్పుడు ప్రయోగం చేశాం, అద్భుతంగా పంట వచ్చింది. సో మనం పండించిన టమోటాలు ఒకటి ఎంత లావు ఉన్నాయంటే, ఎంత టేస్ట్ ఉన్నాయంటే మీరు అది అంటే మీకు అనుభవిస్తే మీకు తెలుస్తుంది అనమాట. అంత టేస్ట్ ఉంది, అంత మంచి ఆరోగ్యకరమైనటువంటి టమోటాలు. ఎలాంటి దాన్ని చూస్తేనే ఇష్టం అవుతుంది. అంత బాగా అంత ఒక లావుగా కానీ ఆ యొక్క క్వాలిటీ కానీ అద్భుతంగా ఉంది. ఎంతోమంది మొన్న సెషన్ ఒకటి జరిగింది మన దగ్గర, అప్పుడు తెచ్చి పెట్టాము ఆ ఉత్పత్తులు. అద్భుతంగా అందరూ కొనుక్కొని వెళ్ళారు. మన మాస్టర్స్ అందరూ కూడా అప్పుడు ఇవి ఆకుకూరలు కూడా పెట్టాం. ఇప్పుడు ఇంకా ఒక 20 రకాల కూరగాయలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొక 20 రోజుల్లో రెడీ అవుతుంది. సో September 15th ఒక ఈవెంట్ ఉంది, అందరికీ నేను పంపిస్తాను వాట్సాప్లో. ఎక్కడి నుంచైనా ఆల్ ఓవర్ ఇండియా రావచ్చు మన మాస్టర్స్ మన యొక్క సంస్థకి. అప్పుడు అన్నీ కూడా అప్పుడు ఇంకో 20 కూరగాయలు మీకు దొరుకుతాయి అక్కడ. అంటే అప్పటికల్లా రెడీ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి మొక్కలు. సో ఇది స్పిరిచువల్ ఫార్మింగ్ అనేది మిత్రులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక వ్యవసాయం, పిరమిడ్ ఆధ్యాత్మిక వ్యవసాయం. పిరమిడ్ వాడుకోండి, పిరమిడ్ శక్తిని వాడండి. ఇప్పుడు మేము మా యొక్క వ్యవసాయ క్షేత్రంలో దగ్గర దగ్గర ఒక ఎకరకి కనీసం అంటే ఒక 15 పిరమిడ్ పెట్టాం.
2x2 పిరమిడ్స్. దాన్ని ఎలా పెట్టాం ఏమనేది చూపిస్తాను తర్వాత. సో నీట్గా 15 పిరమిడ్లు పెట్టాం. అదొకటి. తర్వాత ఏ మందులు లేకుండా సో ఉపయోగించుకుంటున్నంత గోకృపామృతము, తర్వాత బీజామృతము, జీవామృతము ఇంతే. ఓకే. సో ఇలా చేసుకుని టమోటా చుట్టుపక్కల అంతా కూడా టమోటా అంత ఎత్తుగా ఏది పెరగలే, మన టమోటా పెరిగినంత ఎత్తుగా ఏది పెరగలే ఒకటి. రెండోది, అన్ని చుట్టుపక్కల ఈసారి టమోటాకు ఎట్లా అంటే రోగాల మీద రోగాలు వచ్చి ఎవరికి పంట రాల. ఇక్కడ అద్భుతంగా పంట వస్తూనే ఉంది ఇంకా. ఓకే. సో ఎలాంటి విధంగా ఏ తెగులు కానీ కొద్దిగా ఆకులకు వచ్చింది. అయితే ఆ తెగులు వచ్చినాక మళ్ళీ ఈ మన మజ్జిగ అంటే దేశీ ఆవు యొక్క మజ్జిగ ఉంది కదా, దాన్ని పిచికారి చేస్తే అది కూడా పోయింది. ఇప్పుడు మొత్తం పంట కూడా వచ్చేసింది. సో పంట కూడా ఇప్పటికి 3 సార్లు 4 సార్లు కోసారు, ఇంకా 6-7 సార్లు కోస్తారు. సో ఇట్లా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మన అంటే మన భూమి యొక్క ఆరోగ్యాన్ని, భూమి యొక్క సారాన్ని కాపాడదాం, ప్రకృతిని కాపాడదాం, అన్ని జీవులకు ఆహారం ఇద్దాం, అన్ని జీవులకు నీరు ఇద్దాం. మన పంట పొలంలో ఏముండాలి చెప్పండి? ఒక కుంట తవ్వుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది, ఏ పంట అయినా మనం పెడుతున్నామంటే ఒక పొలం మంది ఉందనుకోండి, బావి ఉండాలి. బావి ఎక్కడుంది? ఇప్పుడు బావిలు లేవు. అన్ని ఎక్కడి నుంచి రావాలి? డ్యామ్ నుంచి, కాలువ నుంచి నీళ్ళు రావాలి. సో ఇది పరిస్థితి. మన పరిస్థితి ఎలా తయారైందంటే, సో అటు ముందుకు పోలేము, ఇటు వెనక్కి పోలేము అన్నట్టు అయిపోయింది. ఓకే. సో ఈ విధంగా తయారైపోయి మనం అగమ్య గోచరంగా తయారైంది మన యొక్క జీవితం. సో అది కాదు పద్ధతి. మీకు ఒక 2 ఎకరాలు ఉందంటే ఖచ్చితంగా మీరు ఒక 1/4 ఎకరా ఒక చెరువు తవ్వుకోవాలి. చెరువు అక్కడే ఉండాలి. నీరు పడినప్పుడు, వర్షం తదేకంగా బాగా ఎంతో స్వేచ్ఛగా పడుతుంది కదా, ఎక్కువ పడుతుంది. అప్పుడు ఆ నీటిని సేకరించి పెట్టుకోవాలి. అదే నీరు సంవత్సరం అంతా వాడుకోవాలి మీరు. అదే నీటిని మన యొక్క పక్షులకు ఇవ్వాలి. అదే నీటిని జంతువులకు ఇవ్వాలి. పాములు అన్ని ఏ ఉంటే అన్నీ కూడా సో ఆ నీటిని తాగాలి. అవి ఆరోగ్యంగా ఉండాలి. అవి ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ఎలా తయారైంది? ఎవ్వరు ఆరోగ్యం ఉండకూడదు, అందరు చచ్చిపోవాలి, నేను మాత్రం ఆరోగ్యం ఉండాలి. ఆహారం తినాలి, దాని నుంచి వచ్చే డబ్బులతో నేను ఆరోగ్యంగా ఉండాలి. ఉండలేవు కాక ఉండలేవు. అందుకే నేచరు ఒప్పుకోకనే రైతులు ఆత్మహత్య కూడా చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది, వస్తూనే ఉంటుంది, ఇంకా వస్తూనే ఉంటుంది, తొందరలేదు. వీళ్ళు ఎన్ని రుణమాఫీలు చేసినా రైతును లాభసాటిగా వీళ్ళ వల్ల కాదు తయారు చేయడం. అది కూడా చెప్తాను. మీరు ఇంకా ఒక 100 సార్లు చేయండి రుణమాఫీ, నో యూస్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా రెడీ ఉంటుంది ఇంకొక 20,000 కోట్లు. ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఈ డబ్బులన్నీ? ఎవరి డబ్బులు ఇవన్నీ? ట్యాక్స్ పేయర్స్. వాళ్ళకు నీరు తాగడానికి సరిగా ఇవ్వట్లా సిటీస్లో. ఆరోగ్యం చూపించుకోవడానికి సరిగా హాస్పిటల్ లేవు. సో రిజిస్టర్ ఆఫీస్కి పోతే రిజిస్టర్ ఆఫీస్లో కూర్చోడానికి కూడా ప్లేస్ సరిగా ఉండదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఒక ట్యాక్స్ పేయర్కి దుర్భరమైన పరిస్థితులు ఇచ్చి, రైతు నష్టపోతున్నాడు, నువ్వు ఇస్తున్నావు, కానీ వాళ్ళు ఎందుకు నష్టపోతున్నారు? నష్టపోకుండా వాళ్ళకి ఏం జ్ఞానం ఇవ్వాలి? ఎలాంటి జ్ఞానం ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటట్టు చేయాలి? అది కదా ఆలోచించాల్సింది. జ్ఞానం ఇవ్వకుండా నేను డబ్బులు ఇస్తానంటే ఎంత డబ్బులు ఇస్తాను? సో ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఇది ఎట్టి పరిస్థితి మంచిది కాదు. ఓకే. సో ఇవన్నీ కూడా ఈ మార్పులు వస్తాయని కోరుకుంటూ, సో ఈ యొక్క ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని ఎంతో విరివిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఖచ్చితంగా మొదలు పెట్టాలి. ఇప్పటికే ఎంతోమంది రైతులు చేస్తున్నారు. వాటి యొక్క ఉత్పత్తులు సో విశేషంగా అద్భుతంగా ప్రతి విలేజ్లో దొరకాలి. అందరు రైతులు కూడా అదే ఆహారాన్ని తినాలి. అందరూ కొనుక్కున్నటువంటి కన్జ్యూమర్స్ కూడా అదే ఆహారాన్ని సేవిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడి, పరిసరాల ఆరోగ్యాన్ని కాపాడి, అన్ని జంతువులకు ఆహారాన్ని, నీటిని మనం సప్లై చేస్తూ మనం ఆరోగ్యంగా ఉందాం, అందరినీ ఆరోగ్యంగా ఉంచుదాం స్నేహితులారా. సో ఇది మన యొక్క సమగ్ర జీవనశైలి యొక్క భాగంగా మనం ఇవన్నీ తెలుసుకున్నాం ఈరోజు.